కోపాన్ని తగ్గించుకోండి, కోపాన్ని విడిచిపెట్టండి. ఆ కోపం కనుక నువ్వు అదే రీతిగా కంటిన్యూ చేస్తే అది ఎవరికి ఈడుకంట? నీ కోపంతో ఎవరి మీదకో పోయి పడతావు, అదవుతుందా? ఆ తర్వాత నలుగురు తీసుకొని వస్తారు, ఎవరికి ఈడది? మరి చేసేదాన్ని కోపతాపాలు వదిలేయండి. ఎప్పటికైనా పగలు ప్రతీకారాలు విడిచిపెట్టండి. నిశ్చయంగా సత్సమాధానాన్ని నా దేవుడు మీకు దయచేయును గాక. ఇప్పటి వరకు ఎవరి మీద కోపంతో ఉన్నావో ఓ చిన్న ప్రార్థన చేసుకో. అయ్యా, నా కోపాన్ని తీసేసుకుంటా. ఎంత కష్టమో కోపాన్ని వదులుకోవడం, తీసేసుకోవడం. అయినా సరే మీరు ఆ కోపాన్ని తీసేసుకోండి. మీరు ఎలా మార్చబడతారో తెలుసా? ఎవరికి ఇష్టలుగా మార్చబడతారో? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద ఏంటంటే అది. ఇప్పుడు నువ్వు కోపాన్ని వదిలిపెట్టి నువ్వు కోపాన్ని తీసేసుకోగలిగితే ఆయనకి ఇష్టడుగా మారతావు. ఆయనకి ఇష్టడు అయినటువంటి వారికి ఏముంటుంది అంటండి భూమి మీద? ఎస్, నిశ్చయంగా నా దేవుడు మీకు సమాధాన పరచును గాక.